హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రసన్న. వెల్కమ్ టు ప్రసన్న వ్లాగ్స్ అండి. ఇదిగోండి, ఈరోజు లైవ్ ఫిష్ దగ్గరికి వచ్చామండి. మా బాబు చేపల ఫ్రై కావాలన్నాడు అనమాట. ఇది వచ్చి ఇది 2 kgs అండి. ఈ ఫిష్ ఇది తీసుకున్నారు, కాటా వేశారు. 2 kgలు వచ్చిందండి. ఇది శీలావతి అంటారు కదా, ఆ చేప అని చూడు, వెళ్తే అట్లా ఉందో. ఇంకా అది చేయించుకున్నామండి, అక్కడే వాళ్ళు చేసిస్తారన్నమాట. ఇది చూడండి, అబ్బాయి చక్కగా నీట్గా చేసేస్తున్నాడు. ఇలా లైవ్ ఫిష్ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. కొంచెం కాస్ట్ ఉంటుంది కానీ టేస్ట్గా ఉంటుంది. మాల్ మార్కెట్లో కూడా చాలా చేపలు ఉంటాయి. అవి ఐస్లో వేసి చనిపోయి ఉంటాయండి. మనం ఎప్పుడన్నా కావాలంటే లైవ్ తీసుకుంటేనే మంచి టేస్ట్గా ఉంటాయి అన్నమాట. అందుకే ఇక్కడికి వచ్చాను. చూడండి అసలు ఎంత చక్కగా చేస్తున్నాడు అబ్బాయి. ఇంకా చేసి చక్కగా ముక్కలవి కట్ చేసి ఇచ్చాడండి. అవి తీసుకుని ఇంకా ఇంటికి వచ్చామన్నమాట. ఇంకా ఫిష్ ఫ్రై చేద్దామని తల, తోక, ఇంకా పొట్ట ముక్కలు అవి తీసి అవి పక్కన ఉంచుకొని ఇంకా ఈ చేప ముక్కలు ఫ్రై చేద్దామనేసి రెడీ చేస్తున్నా. ఎందుకంటే చూడండి ఎంత బాగుందో. అసలు ఇంకా తోమే పని కూడా ఉండదండి. చక్కగా స్కిన్తో పాటు చక్కగా నీట్గా చేసేస్తున్నాడు. ఇంకా మనం కొంచెం సాల్ట్ వేసుకుని శుభ్రం చేసుకోవడం అన్నమాట. పీసెస్ కూడా చూసారు ఎట్లా కట్ చేస్తున్నాడు. వాళ్ళు చాలా ఫాస్ట్గా చేస్తారండి, మనమైతే మన వల్ల కాదు. కానీ ఇంకా మా ఊర్లో బాగా చేపల చెరువులు ఉంటాయండి. ఇంకా దాంతో అక్కడ నుండి మార్కెట్లోకి ఐసేసిన చేపలు వస్తాయి. ఇంకా లైవ్ ఫిష్ అమ్మే ప్లేస్లు కూడా చాలా ఉన్నాయన్నమాట. మనకు కావాల్సిన లైవ్ ఫిషే తీసుకుంటాం, బాగుంటాయి. ఇది శీలావతి అన్నమాట అండి చేప. ముళ్ళు కూడా పెద్ద ఎక్కువేమి ఉండవు, బాగుంటాయి. 2 kgs ఫిష్ అండి ఇది. చూడండి చక్కగా నీట్గా ముక్కలుగా కట్ చేసాడు అబ్బాయి. ఇంకా చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటాయి. ఫ్రై చేసుకున్నా, మనం పులుసు పెట్టుకున్నా, ఎగురు పెట్టుకున్నా ఎలా అయినా బాగుంటుంది అన్నమాట. అయినా ఫిష్ కూడా చాలా మనకి ఆరోగ్యం కదండి. ఏది విధంగా అయినా, చిన్న అయినా పెద్ద అయినా ఫిష్ ఎక్కువ తీసుకోవాలి, దాంతో బాగుంటుంది. ఇదిగో ఇంటికి వచ్చి చక్కగా ఉప్పేసి కడిగేసాను. ఇంకా నడు ముక్కలు తీసుకున్నమాట. ఇవి శుభ్రంగా సాల్ట్, కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక నిమ్మకాయ చెక్క ఒకటండి, అది రసం పిండి. ఇంకా కలిపేసి ఒక 1/2 అవర్ నానబెట్టామాట. ఒక 1/2 అవర్ తర్వాత అవి నాని అనుకోండి, అది మసాలా, గరం మసాలా కూడా 1 స్పూన్ వేసాను. నానితే చక్కగా ముక్కను పట్టేస్తుంది. ఈ ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా టేస్ట్ అంతా ముక్కను బట్టి అప్పుడు మంచిగా ఉంటాయి. మనం వెంటనే ఫ్రై చేసామనుకోండి, అది ముక్కకి అంత పట్టదన్నమాట. ఒక 1/2 అవర్ అట్టి పెట్టుకోవాలి. ఇంకా నిమ్మకాయ కూడా పిండుతున్నానండి ఓ చెక్క, అది వేసి ఇంకా ఉంచేసాను ఒక 1/2 అవర్. ఫ్రెండ్స్, మీరు కాక నా ఛానల్ని ఫస్ట్ సారి చూస్తే తప్పకుండా సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోదు ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం తప్పకుండా లైక్ చేస్తారని ఆశపడుతున్నాను. ఇదిగోండి, పొయ్యి మీద బాండీ పెట్టేసి ఆయిల్ పోసేసాను. ఇంకా ఆయిల్ హీట్ ఎక్కగానే ఇదిగోండి నానబెట్టిన ఫిష్ ముక్కలు ఇవి ఫ్రై చేసుకుందామండి. చక్కగా నానిపోయి ఉన్నాయి, ఎందుకంటే వేసేద్దాం. మనం డీప్గా కావాలంటే కొంచెం ఎక్కువ డీప్ చేసుకోవచ్చు. కొంతమంది డీప్ ఫ్రై ఇష్టపడరు, ఫిష్ని కొంచెం మెత్తగా ఉండాలనుకుంటారు. అట్లా అనుకున్న వాళ్ళకి అట్లా చేసుకోవచ్చు, మన ఇష్టం మాట అండి. ఎందుకంటే కింద భాగం అయిపోయి తిరగేస్తున్నాను. పెద్ద చేప వీటి వల్ల కాస్త కొంతమందికి పులుపు పడదు కదండి.
చేప కర్రీగా తినాలంటే ఈ చింతపండు పులుపు పడక ఎసిడిటీ ప్రాబ్లమ్స్ అయ్యే వస్తాయి. ఇంకా ఇట్లా కొంచెం ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసుకుని ఏదో రకంగా తింటే ఫిష్ మంచిది కదా. ఎక్కువ శాతం ఇట్లా చేసుకోవచ్చు. ఇలా చేసుకుని తినడం వల్ల ఎసిడిటీలు కూడా ఉండవు. ఈ రోజుల్లో ప్రతిదానికి ఎసిడిటీ అని అంటున్నారు కదండి. అందరికీ గ్యాస్ ప్రాబ్లమ్సే. ఇదిగోండి ఒక వాయి అయిపోయింది చక్కగా. ఇదిగోండి డీప్ అయింది చక్కగా ఫ్రై. మా వాళ్ళకి ఇట్లా ఉంటే ఇష్టం అన్నమాట, అందుకే కాస్త డీప్గా చేశాను. ఇవి తీసేసి మిగతాయి కూడా వేసుకుందామండి. ఎందుకంటే మిగతాయి ముక్కలు కూడా వేసేస్తున్నాను. చేపల కర్రీలు, చేపల పులుసులు, చిన్న చేపలు అన్నీ చేస్తానండి. ఇదిగోండి మొత్తం అయిపోయింది, ఫ్రై చేసాను. ఇదిగోండి చక్కగా మంచి టేస్టీగా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, మర్చిపోవద్దు తప్పకుండా.